హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా డే అనమాట. సో రెగ్యులర్గా నా డే అయితే వేరేలా ఉండిద్ది. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వేరేలా ఉండిద్ది అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను అసలు ఏం చేయను, అలా ఫ్రీగా ఉంటాను. సో ఇక్కడ అయితే మా డాడీ అండ్ మా మమ్మీతో నేను ఎలా స్పెండ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మా డాడీ మా పిల్లలతో చక్కగా టీవీ చూస్తున్నారు. నేను మా అమ్మ అయితే కిచెన్లో నేనైతే చిన్న చిన్న హెల్ప్ చేశాను. నా హెల్ప్ ఏమి ఉండదు, మొత్తం మా మమ్మీ చూసుకుంటుంది అనమాట. సో మా మమ్మీ పొద్దున్నే పులిహోర చేస్తుందండి. సో మార్నింగ్ మాకు టిఫిన్ ఏంటంటే పులిహోర చేసింది. ఎందుకంటే మేము సడన్గా వచ్చాం కదా. సో మేము వస్తున్నామని తెలియదు. మేము వస్తున్నామని తెలిస్తే ముందుగా అంటే టిఫిన్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేసేది మా మమ్మీ. సో మేము సడన్గా వచ్చాం కాబట్టి సో మార్నింగ్ టిఫిన్ అనేది ఏమీ లేదని చెప్పేసి పులిహోర కలిపింది అనమాట. మామూలుగా అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళు అంతగా టిఫిన్ తినరు, డైరెక్ట్ అన్నం తినేస్తారు. సో మేము వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మాకు టిఫిన్ ఉండిద్ది. సో మా అమ్మ అయితే వేడివేడిగా పులిహోర అనేది రెడీ చేసేసిందండి. చాలా టేస్టీగా చేసింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది పులిహోర. చాలా సింపుల్గా చేసిద్దండి. ఏదైనా సరే మనం అడిగిన వెంటనే మనం అడగాలి అంతే, మా మమ్మీని ఖచ్చితంగా చేసి పెట్టిద్ది. అండ్ టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. సో మా నిస్సికి మాత్రం ఫేవరెట్ అనమాట పులిహోర. మా మమ్మీ పులిహోర అంటే మా మమ్మీ చేసే పులిహోర అంటే చాలా ఇష్టం నిస్సికి. సో మా మమ్మీ నిమ్మకాయ పులిహోర చేసిందండి. చాలామందికి చింతపండు పులిహోర అంటే ఇష్టం. సో నాకైతే నిమ్మకాయ పులిహోర అంటేనే ఎక్కువ ఇష్టం. సో మీకు ఏ పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి. మా నిస్సి మాత్రం ఎప్పుడు నాకు పెడతారా అని వెయిట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే పిల్లలకి అండ్ పెద్దలకంటే మా డాడీకి, మా హస్బెండ్ గారికి అండ్ పిల్లలకి పెట్టేసాం ఫస్ట్. లాస్ట్ నేను మమ్మీ తిన్నామన్నమాట. సో ముందైతే వాళ్ళకి సపరేట్గా ప్లేట్స్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాము. సో వాళ్ళు టీవీ చూసుకుంటూ తిన్నారు. అయ్యి బాబు, అలా స్పూన్ సాక్రిఫైస్ చేసేసింది. దేవ్ బాగుందా? బాగుందమ్మా. యూమికి మాత్రమే కాదు, నాకు అలాగే అనిపిస్తోంది. అద్భుతం, రండి వెళ్దాం. ఏంటి వెళ్దామా? ఎక్కడికి? సో మమ్మీ ఫాస్ట్గా టిఫిన్ చేసిన తర్వాత బట్టలు ఉంటే ఆరేసేస్తుంది అనమాట. సో నేనైతే అసలు ఏం చేయలేదు, కూర్చున్నాను. తర్వాత మా చెల్లి వాళ్ళ పాప వచ్చిందనమాట. సో మా పాపకు తినిపించింది అండ్ మా చెల్లి వాళ్ళ పాపకు తినిపించింది. నిజానికి అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు, కానీ ఈ టైంలో మాత్రం చాలా క్లోజ్గా ఉన్నారనమాట. సో ఈవినింగ్ అయితే మేము మా పొలం దగ్గరికి వెళ్ళామన్నమాట. అంటే మా నాన్నగారు కౌలు చేస్తారండి పొలాన్ని. సో ఆ పొలాన్ని చూద్దామని చెప్పేసి మా నాన్న వద్దన్నా సరే నేను మా ఆయన కలిసి ఇద్దరం పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. అసలు పొలం చూసేసరికి నాకైతే కళ్ళంటే నీళ్ళు తిరిగేసినాయండి. ఎందుకంటే మా నాన్న ఎన్ని రోజులు కష్టపడి ఆ పొలం చుట్టూ తిరుగుతున్నాయి. అస్తమానం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉండి చేసిన పనికి వాల్యూ లేకుండా పోయింది. ఒక్క తుఫాను వల్ల చేను మొత్తం పడిపోయిందండి. అసలు మా నాన్న ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడో ఆ పొలం మీద. నాకైతే అసలు ఏడుపు వచ్చేసింది. మా నాన్న అడిగాను, నాన్న నీకు అసలు బాధ అనిపించట్లేదా అని. మా నాన్న ఒకటే చెప్పాడండి, ఇలాంటివి ఎన్ని తట్టుకుంటే పంటలు పండించగలుగుతామమ్మా. ఇలాంటి ఎన్నో కష్టాలు పడితే తప్ప మనకి ఫలితం అనేది రాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు మించి వాటి ముందు ఇది ఎంత అన్ని ఒక్క మాటతో తీసేశాడు. మా నాన్నకి లోపల ఎంత బాధ ఉన్నా కానీ ఎప్పుడు బయటికి చెప్పడండి. చాలా మొత్తం ఎమోషన్స్ అన్ని లోపల దాచేసుకుంటాడు. మేమంటే
చాలా ఇష్టం మా నాన్నకి. ముగ్గురు ఆడపిల్లమైనా సరే ఏ రోజు కూడా మా నాన్న ఎప్పుడు ఇంత కూడా బాధపడలేదు, ఇంత కూడా నాకు మగపిల్లడు ఉంటే బాగుండును అని అనుకోలేదు. ఇంకొక అమ్మాయిని ఇస్తే పెంచుకుంటాను అనే విధంగా ఉండేవాడు మా నాన్న. అసలు ఎప్పుడు కూడా ఫీల్ అయ్యలేదు. ఎప్పుడైనా మా అమ్మ ఎప్పుడైనా అనుకునేది, నాకు ఒక మగపిల్లడు ఉంటే కొంచెం బాగుండేది, ఇంత ఇల్లు కట్టుకున్నాం, ఇంత ఇలా ఉన్నాం, మాకు తోడుగా ఉండడని మా అమ్మ ఎప్పుడైనా అనుకునేదేమో, కానీ మా నాన్న మాత్రం ఏ రోజు అనుకోలేదు. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు చాలు అనే మాటతోనే ఉండేవాడు. కానీ సడన్గా మా నాన్న కళ్ళలో నీళ్ళు కనిపించాయి అనమాట పొలం చూడంగానే. మా నాన్న అసలు ఫస్ట్ టైం అనమాట, అసలు చూడలేకపోయాను. ఇన్ని రోజులు కష్టం, పైగా అది సొంత పొలం కాదు కదండి. సో కౌలు అనేది మనం కట్టాలి. కౌలు కట్టాలంటే మనకి ఎంతకంత పెట్టుబడికి మనం పెట్టిన దానికి అనేది రావాలి కదా. పెట్టుబడి లేదు. చేను చూస్తేనేమో మొత్తం పడిపోయింది. కరెక్ట్గా పంట చేతికి వచ్చే టయానికి ఈ పంట అనేది నాశనం అయిపోయిందండి. అసలు దేనికి పెంచేది మొత్తం పడిపోయింది, అలా చాపలా పడిపోయింది. అండ్ ఇది మా పాడి సంపద అనమాట. సో మా నాన్న ఒక చిన్న దూడపిల్ల దగ్గర నుంచి ఇన్ని గేదెల వరకు మా నాన్న పెంచాడనమాట, ప్రతి ఒక్కటి. మా ఇంట్లో నిత్యం పాలు ఉంటాయి అన్నమాట. సో ఎప్పటికప్పుడు కొత్త గేదెలను కొంటూనే ఉంటాడు. అండ్ ఇంకా పెంచుతూనే ఉంటాడు మా నాన్న. పొద్దున్నే 5ంటికి లెగిస్తాడు, వెళ్ళి పొలం వెళ్ళి పాలు తీసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 9ంటికి వెళ్ళి వాటిని విప్పదీసి పొలం పనులు చూసుకుంటా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు అనమాట మా నాన్న. అసలు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక గంట కూడా ఇంటి దగ్గర ఉండడు అనమాట. సో నాకు అక్కడ పొలంలో అంత చిరాకులో ఒక గంట కూడా ఉండలేకపోయాను నేను ఆ వర్షంలో. మా నాన్న అంత తుఫాన్లో కూడా వాటికి మేత కోసి వేసి పొలం పనులు చేసుకుంటా, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఇంకా అలా అలా పొలాల అందాలు చూసుకుంటా ఆస్వాదిస్తా ఇంకా ఇంటికి వచ్చేసామండి. సో నైట్ వీడియో అనేది సెకండ్ పార్ట్లో ఉంది. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలాగే ఇంకా చాలామంది తుఫాన్ వల్ల బాధితులు అయ్యారండి. సో వాళ్ళకి మీ తరపున ఏదైనా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.